నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మరోమారు వాడి ఆరోపణల మధ్య రసభాస. వాయిదా అనంతరం పలు తీర్మానాల ఆమోదంతో ముగిసిన సమావేశం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి. అధికారులకు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశం. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మరోమారు వాడి ఆరోపణల మధ్య రసాభాసగా మారగా వాయిదా అనంతరం పలు తీర్మానాలను ఆమోదంతో ముగిసింది. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహణపై ఉదయం నుంచి సర్వత్రా ఆసక్తి నెలకొంది. నవంబర్ 7వ తేదీ నిర్వహించిన సమావేశంలో మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల మధ్య చోటు చేసుకున్న పలు అంశాలతో కేకలు, అరుపులు, వాగ్వాదాల మధ్య సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. ఈ క్రమంలో సోమవారం నిర్వహణకు నిర్ణయించారు. ఇందులో భాగంగా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య సమావేశం కొనసాగగా కార్యాలయంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు కార్యాలయం బయటనే నిలిపివేశారు. సమావేశం ప్రారంభం కాగానే మేయర్కు మద్దతు పలుకుతున్న కార్పొరేటర్లు, ఎమ్మెల్యే మద్దతుదారుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్లకార్డులతో పలువురు సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యేతో పాటు ఇటీవల టీడీపీలో చేరిన 7 కార్పొరేటర్లను సమావేశం నుంచి సస్పెండ్ చేసి సమావేశాన్ని వాయిదా వేశారు. మధ్యాహ్నం అనంతరం సమావేశమైన సభ్యులు ముందుగా నిర్దేశించుకున్న పలు తీర్మానాలను ఆమోదించడంతో సమావేశం ముగిసింది. మొత్తం మీద హైడ్రామా మధ్య మున్సిపల్ పాలకవర్గ సర్వసభ్య సమావేశాన్ని ముగించారు. ఒక స్టెప్ కిందికి దిగండి, అందరూ పైకి ఎక్కితే అందరు కట్టాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ముందు పోతండి, ఎందుకండి అహంకారానికి, మహిళ ఆత్మాభిమానానికి ఇది కడప నియోజకవర్గంలో మహిళలను అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో, లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీ ఎవరైనా ఫీల్ చేస్తారనో, లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ ఫీల్ చేస్తారనో, మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. మీరు లైవ్ ఉండే ముందు దొబ్బుకొని పోతా అంటే అదేవిధంగా ఇప్పుడు మహిళా ఎమ్మెల్యేకి ఖచ్చితంగా కుర్చీ వేయాలి. కుర్చీ వేస్తేనే అజెండా ముందుకు పోతుంది. లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో అజెండా ముందుకు పోదు. ఖచ్చితంగా సాంప్రదాయాన్ని గౌరవించి
ఈరోజు కడప కార్పొరేషన్లో జరుగుతున్న జనరల్ బాడీ సమావేశంలో మేయర్ గారు దౌర్జన్యంగా ప్రెస్ను మీడియాను కూడా బయటికి పొమ్మంటూ పోడియం మీద వైఎస్ఆర్సీపీ లీడర్లు ఉంటే కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని సస్పెండ్ చేస్తానని ప్రకటించడము చాలా అన్యాయము, సిగ్గుచేటు. మేయర్ గారు పూర్వ సాంప్రదాయాన్ని పాటించి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి పైన కుర్చీ వేసి ఈ సభ సాంప్రదాయాలను కాపాడవలసిందిగా కోరుతున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. ఈరోజు సభాభవనంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో భాగంగా జేసీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారని, అలా వారి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఫిర్యాదుదారుల వినతులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. అర్జీదారు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం జాయింట్ కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు అర్జీలను స్వీకరించి వాటి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డిఆర్డీఏ పీజీ ఆనంద్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
దేశ మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు అందించిన సేవలు మరవలేవని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి కొనియాడారు. వేంపల్ల పట్టణంలోని తులసిరెడ్డి కార్యాలయంలో పివి నరసింహారావు 20వ వర్ధంతిని నిర్వహించి ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ భారత స్వాతంత్ర సమరయోధుడు, ఆర్థిక మాంత్రికుడిగా గుర్తింపు పొందిన పివి నరసింహారావు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారని అన్నారు. అంతేకాకుండా పివిని బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, పరిపాలన దక్షునిగా పేర్కొనవచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా 6 సంవత్సరాల పాటు పార్టీ అభ్యున్నతికి ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా భూ సంస్కరణలు అమలు చేసి తెలుగువారి గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు భారత స్వాతంత్ర సమర యోధుడు, భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారి 20వ వర్ధంతి. స్వర్గీయ పివి నరసింహారావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, గొప్ప పరిపాలనా దక్షుడు, కార్యదక్షుడు, అసలు సిసలైన కాంగ్రెస్ వాది. 6 సంవత్సరాల పాటు భారత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం, అభివృద్ధి కోసం కృషి చేసిన అసలు సిసలు కాంగ్రెస్ వాది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు అమలు చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త స్వర్గీయ పివి నరసింహారావు గారు. 5 సంవత్సరాల పాటు భారతదేశ ప్రధానిగా ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని సుస్థిరంగా, సమర్థవంతంగా నడిపినటువంటి గొప్ప పరిపాలనా దక్షుడు, కార్యదక్షుడు, కార్యశీలుడు స్వర్గీయ పివి నరసింహారావు గారు. ఆయన ఆర్థిక మాంత్రికుడు. భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించినటువంటి ఆర్థిక మాంత్రికుడు స్వర్గీయ పివి నరసింహారావు గారు. ఆయన జీవిత చరిత్ర ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, ప్రతి కాంగ్రెస్ నాయకునికి, ప్రతి తెలుగువాడికి, ప్రతి భారతీయునికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం. అజెండాలో చర్చ జరగకుండా బిల్లులు ఆమోదం చేసుకోవడం ద్వారా ఈరోజు జరిగిన కడప కార్పొరేషన్ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ముగిసిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సమావేశం నిర్వహించి ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన మేయర్కు లేదని, ఆయన ఒక నియంతలా వ్యవహరించారని అన్నారు. మహిళా ఎమ్మెల్యే అంటే గౌరవం లేకపోగా కడప కార్పొరేషన్ రాయించుకున్నట్లు వ్యవహరించడం తగదన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరించుకోవాలని వదిలివేయగా సమావేశంలో వైకాపా కార్పొరేటర్లు హంగామా చేశారన్నారు. రోడ్ల విస్తరణలో గుడిని తొలగించి తర్వాత నిర్మించలేదన్నారు. గుడి, మసీదు, చర్చి స్థలాలు ఆక్రమించారని, కార్పొరేటర్లు టీడీపీలో చేరారని జీర్ణించుకోలేక కుర్చీ డ్రామా ఆడుతున్నారన్నారు. పరిస్థితులను చూస్తుంటే అనధికారంగా మేయర్ కార్పొరేషన్ రాయించుకున్నారని తెలుస్తోందన్నారు. కనీసం వీధి కుక్కలను అరికట్టలేని పరిస్థితి కార్పొరేషన్లో ఉందన్నారు. మేయర్ కుటుంబ సభ్యులు నిబంధనలకు వ్యతిరేకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారని, 54 అంశాలు చర్చ జరగకుండా ఆమోదం చేయడం కరెక్ట్ కాదన్నారు. నగరంలో నాణ్యత లేకుండా మేయర్ బంధువులు రోడ్డు నిర్మాణ పనులు చేశారని, తన మనుగడ కోసం మేయర్ కుర్చీ ఆట మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్లో చరిత్రలో మిగిలిపోతుంది. ఇదొక దుర్దినం. ఈరోజు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేయర్ గారు ఏ విధమైన చర్చ లేకుండా, అజెండాలో ఏ విధమైన పాయింట్స్ చదవకుండా, కార్పొరేటర్లకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా, వాళ్ళ యొక్క అభిప్రాయాలను చర్చించకుండా మేమన్నీ చదివేసినాము, ఎజెండా అయిపోయింది అని చెప్పేసి 2 మాటల్లో ముగిచ్చేసి పారిపోయినాడు. ఈ భాగ్యానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఈ మీటింగ్ పెట్టి, ఇంతమంది భాగస్వామ్యంతో ఇంతమందిని ఇబ్బంది పెట్టి చేయడం కంటే ఆయన ఇంట్లో లుంగి కట్టుకొని ఆయన బెడ్రూమ్లో అయిపోయింది, ఎజెండా పాస్ అయిపోయిందని చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కనీసం ప్రజాధనమన్నా మనము దుర్వినియోగం కాకుండా కాపాడుకున్నట్టు అవుద్ది. అసలు ఆయన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాను, ప్రజాసేవకై వచ్చాను, ప్రజల కోసం పని చేయాలా
అనే ఆలోచన లేకుండా ఒక నియంతలాగా నేను 8 సంవత్సరాలు రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కూర్చోబెట్టుకొని కమలాపురం ఎమ్మెల్యేని కడప ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని సభలు నడిపి ఈరోజు ఒక మహిళ కడప నియోజకవర్గంలో గెలిస్తే అది తట్టుకోలేక ఓర్చలేక మహిళలంటే మర్యాద గౌరవం లేక ఆ మహిళను ఎలా అవమానపరచాలా ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే నిద్ర లేచినాల నుంచి ప్రజల సమస్యలేంటి, ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు వాళ్ళకేం మనం సమాజ సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు. అవినీతి చేయడము, ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు కానీ ఆదాయ వనరులు కానీ కల్పించి ఈరోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు గత 8 సంవత్సరాల నుంచి. ఈ 8 సంవత్సరాల నుంచి ఎవరు ప్రశ్నించలేదని కడప మున్సిపల్ కార్పొరేషన్ని తను అక్రమ మార్గంలో రాసి పెట్టుకున్నాను, రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు ఈ కార్పొరేషన్ చేయొచ్చనే విధానంగా ఆయన వెళ్తున్నాడు. కనీసం ఈయన ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే ఇలా పార్టీకి సంబంధించిన పెద్దలు మహిళలను గౌరవించాలా, నువ్వు ఏం బుద్ధి లేకుండా ఇట్లాంటి పనులు చేస్తానని అని గడ్డి తినిపించి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో వాళ్ళ పార్టీ కూడా ఏ విధమైన ఆయన మీద చర్యలు తీసుకోకుండా అచ్చోచిన ఆమోదం వదిలినట్టు వదిలింది. ఈరోజు మహిళల మీద దాడి చేస్తూ అదే మహిళల్ని సపోర్టు తీసుకొని వాళ్ళకి ఏమేమి లాభాపేక్షలు చెప్పినాడో మనకు తెలియదు. వాళ్ళకే మెజారిటీ ఉంది, వాళ్ళే ఎక్కి మాకు ప్రొటెక్షన్ కావాలని అనడము, వాళ్ళే నినాదాలు చేయడము, వాళ్ళే పోడియం ఎక్కడము, వాళ్ళే రచ్చ చేయడము. ఆ తర్వాత బాగా అన్నం తినేసి వచ్చి లంచ్ బ్రేక్ అయిపోయినాక ఇదే కార్పొరేషన్లో ఇదే మీటింగ్ అటెండ్ అయిన పోలీసు వాళ్ళకి కానీ మీడియా ప్రతినిధులకు కానీ ఎవరికి ఏ విధమైన అరేంజ్మెంట్ చేయకుండా వాళ్ళు మాత్రం వెళ్ళి కిందికి వెళ్ళి చక్కగా భోజనాలు కానిచ్చి పైన ఉన్న వాళ్ళకి పప్పుచారులు పోసి తిని 3 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి మేము చదివేసాం అయిపోయింది అని చెప్పే దుర్భాగ్యానికి ఈ పెద్ద మనిషి దిగజారిపోయినాడు. ఇది కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మనిషి గమనిస్తూ ఉంది. మహిళలను అడ్డుపట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నాడు. నేను గెలిచి 6 నెలలే అయింది, నాకు రాజకీయాలు తెలీదు. నువ్వు గత 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నావు. నువ్వు భవిష్యత్తులో చిన్నగా వచ్చి ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళకి నువ్వు చూపించే మార్గం ఇదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. అసలు కడపలో అవినీతి చేసి పెట్టేశాడు మొత్తంగా. ఈరోజు మీరు గమనిస్తే దేవుని కడప రోడ్డు కృష్ణా సర్కిల్ నుంచి ఎవరు చేశారు? ఈ యొక్క పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తి కాదా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర రోడ్డు ఈ పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తే. ఈయన కుటుంబ సభ్యుడే చేసి ఈరోజు ఆల్రెడీ 2 నెలలే అయింది ఆ రోడ్డు ఓపెన్ అయ్యి, ఆల్రెడీ క్రాక్స్ వచ్చి నాణ్యత లేని వర్క్ చేశాడు. దాని మీద చర్యల గురించి మాట్లాడుతున్నాడా? ఈరోజు మాసాపేటలో టెంపుల్ని పగలగొట్టినారు. కార్పొరేషన్ వైపు నుంచి ఒక అగ్రిమెంట్ అయ్యి ఈ టెంపుల్ని మేమే కడతామని చెప్పినారు. కట్టినారా? ఎన్ని రోజులైంది టెంపుల్ పగలగొట్టి? ఈ రోజుకి ఎన్ని రోజులు కావాల్సి ఉంది? దాని గురించి ఏమైనా చర్యలు ఉన్నాయా? అన్నమయ్య విగ్రహం తీసినారు. ఆ రోజు అక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మేము మళ్ళా కట్టిస్తాం ఆ గుడిని, మాది బాధ్యత అని అగ్రిమెంట్ అయ్యారు. దాని గురించి ఏమైనా చర్యలు ఉన్నాయా? ఎన్ని మసీదు స్థలాలు, ఎన్ని చర్చిలు అన్యాక్రాంతం అయిపోయినాయి ఈ కడపలో, దాని మీద చర్యలు ఉన్నాయా? ఈరోజు అవినీతి ఎంత ముందుకెళ్ళిందంటే వీళ్ళకి గుళ్ళ స్థలాలు, మసీదు స్థలాలు, చర్చి స్థలాలు కూడా వదలని పరిస్థితుల్లో అవినీతి చేశారు వీళ్ళు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళ గెలిచింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి 8 మంది కార్పొరేటర్లు వచ్చినారు అనే విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఒక కుర్చీ అనే డ్రామా మొదలుపెట్టాడు. ఇలాంటి పరిస్థితులు ఈ కడప మున్సిపల్ కార్పొరేషన్ ఇలాంటి వ్యక్తి ఆధీనంలో ఉంది.
అన్అఫిషియల్గా రాసేసుకున్నాడు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రజల సమస్య గురించి చర్చ లేదు. ఎంతోమంది కార్పొరేటర్లు ఈరోజు ఎజెండాలో వాళ్ళకు సంబంధించిన ప్రజల సమస్యలను దాంట్లో పొందుపరిచినారు. ప్రజా సమస్యలు దాదాపు 54 సమస్యల మీద అజెండా తయారు చేస్తే ఏ విధమైన చర్చ లేకుండా ఇది ప్రజలకు అవసరమా కాదా, ఇది ఎంత అత్యవసరం అనే చర్చ లేకుండా ఈరోజు ఈ యొక్క కార్పొరేషన్ మీటింగ్ని ఇంత అధ్వానంగా నీచంగా నికృష్టంగా మార్చి దీన్ని చేసుకున్నాడనంటే సిగ్గు సిగ్గు షేమ్ అని చెప్పాలి అంతే. అంతకంటే ఈయన గురించి మాట్లాడేది ఏమీ లేదు. ఈయన ఆ కుర్చీలో కూర్చోడానికి అనర్హుడు. నువ్వు ఈ మీటింగులు పెట్టద్దు, చక్కగా నీ ఇంట్లో కూర్చొని నువ్వు లుంగిలో నీ బెడ్రూమ్లో కూర్చోబెట్టుకొని అధికారులు పిలిపించుకొని సంతకాలు పెట్టించుకొని నీకు సంబంధించిన కార్పొరేటర్లు పిలిపించుకొని వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని నీ ఇంట్లో ఫినిష్ చేసుకో నీ మీటింగులు. కడప కార్పొరేషన్ మేయరు కార్పొరేషన్ ఆఫీస్ ఆయన జాగీర్ అనుకుంటున్నాడా, ఆయన సొంత ఇల్లు అనుకుంటా ఉన్నాడా? గత 8 సంవత్సరాలుగా ఇష్టం వచ్చినట్లు కడపను కలుషితం చేసినాడు ఆయన. ఆ మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన ఈరోజు ఈ కార్పొరేషన్ను కలుషితం చేసినాడు. కార్పొరేషన్లో ఎంప్లాయీస్ని అవినీతి పనులు చేసినాడు. కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయో అన్ని కార్పొరేషన్లో వర్స్ట్ కార్పొరేషన్ ఏదైనా తయారైందంటే వైకాపా ప్రభుత్వంలో వైకాపా పార్టీకి సంబంధించిన కార్పొరేషన్. అది ఈ మేయర్ గారు ఈ ఎమ్మెల్యే గారు వీళ్ళిద్దరూ కలిసి సర్వనాశనం చేసినారు. ఈరోజు నువ్వు చేసిన అవినీతి ఈరోజు చూశారు. ఫ్లెక్సీలన్నీ ఆయన సొంత ఇల్లు అనుమతి లేకుండా నిర్మించిన చూసినారు. అంటే ఆయనకేమైనా ఎగ్జంప్షనా? గత కార్పొరేషన్ అధికారులు కూడా ఏది కావాలంటే అది ఎగ్జంప్షన్లు ఇచ్చినారు. ఎక్కడ చూసినా అవినీతి. సొంతంగా కాంట్రాక్టులు చేసినాడు. ఆ నాణ్యతలు ఒకసారి చెక్ చేస్తే ఇంజనీర్లు అందరూ ఇంటికి పోతారు. ఇప్పటికే ఇంజనీర్లు భయపడిపోతున్నారు. గతంలో చేసిన పనుల మీద నాణ్యత చెక్ చేస్తే మేము ఇండ్లకు పోతామని చెప్పి భయపడిపోతూ ఉన్నారు. ఈ విధంగా కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఉద్యోగిని ప్రతి వ్యవస్థను కూడా చేతిలోకి తీసుకొని సర్వనాశనం చేసి ఈరోజు వాళ్ళు చేసిన అవినీతిని ప్రశ్నించేదానికి ఎమ్మెల్యే ఆ పార్టీల్లో ఉన్న కార్పొరేటర్లు అసహించుకొని మా దగ్గరికి వస్తే ఈరోజు వాళ్ళందరి మీద అవమానపరిచే విధంగా ముఖ్యంగా మహిళలను అవమానం పరిచే విధంగా ప్రవర్తించినారు. మహిళలంటే గౌరవం లేదా మీకు? కడప మహిళలకు అందరికీ కూడా ఇది ఒక దిక్సూచి లాంటిది. ఇటువంటి నాయకులను ఎన్నుకుంటే మహిళలకు నగరంలో ఏ విధంగా గౌరవం ఉంటుందనే దానికి ఈరోజు జరిగిన కార్పొరేషన్లో ఆ మేయర్ ప్రవర్తించిన తీరే నిదర్శనం. ఏది ఏమైనా కడప కార్పొరేషన్ కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. ఎమ్మెల్యే అయిపోయినాక కట్టుబడి ఉంది. దానికోసం నిరంతర పోరాటం చేస్తూ ఉంది. తాగునీటి విషయంలో ఆమె చేసిన పోరాటం మీరందరూ చూశారు. గబ్బు నీళ్ళు వస్తున్నాయని ప్రజలు చెప్తా ఉంటే నీటి సమస్య ఎక్కడుందని మాట్లాడేదానికి వాళ్ళకు నోరెట్లా వచ్చిందని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. మీ కార్పొరేటర్లే మాట్లాడుతూ ఉన్నారు నీటి సమస్య ఉందని. మీకు కళ్ళు పోయినాయా? ఒక్కసారి బస్తీ లేకపోయి చూడమని చెప్తా ఉంటాను. అవి చెయ్యరు. కానీ ఈరోజు ఒక మహిళను అవమానించేదానికి ఏ రోజు మహిళా కార్పొరేటర్లను ఒక్కరోజు కూడా గౌరవించని ఈ మేయరు ఈరోజు వాళ్ళ ఇండ్లకు పోయి ఆ మహిళా కార్పొరేటర్లను తన బండిలో ఎక్కించుకొని పోయినాడు. ఆ స్థితికి దిగజారిపోయినాడు పాపం. ఏమైనా ఈ మహిళా ఎమ్మెల్యేని ఏమైనా అవమానిస్తే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మార్కులు ఎక్కువ వేస్తాడనుకున్నాడేమో. దిగజారి వ్యవస్థలను నీరుగార్చి సర్వనాశనం చేసినావు. నువ్వు చేసిన అవినీతికి రేపు మా కార్పొరేటర్లను ఏదైతే వీళ్ళు ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ మంచి ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని చూసి మా పార్టీలు చేరారో వాళ్ళను నువ్వు రాజీనామా చేయమని అడుగుతున్నావు. వాళ్ళు ఓడిపోతారని మాట్లాడుతున్నావు. మీరు కూడా రాజీనామా చేయండి, వాళ్ళతో రాజీనామాలు చేయిస్తాం. మీరు ఎప్పుడు ఎన్నికలు పెట్టా మాకు ఓట్లు వేస్తారు మేమే గెలుస్తామని మాట్లాడుతున్నారు కదా. మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే మీ 40 మంది కూడా మీరు రాజీనామాలు చేయండి, వాళ్ళతో కూడా రాజీనామాలు చేయించి పోటీ చేపిస్తాం. వాళ్ళతో రాజీనామాలు చేయించే బాధ్యత నాది. మీ 40 మంది
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వీళ్ళని ఓడగొడతాం, మేము గెలుస్తామనే ధైర్యం దమ్ము మీకుంటే ఎస్ మా 8 మందితో రాజీనామాలు చేయిస్తాం, మీరు కూడా రాజీనామా చేసి ఎన్నికలు పోదాం, సిద్ధంగా ఉండండి. కడప నగరపాలక సర్వసభ్య సమావేశం తీరుపై టీడీపీ శ్రేణులు ఆందోళన బాట చేపట్టాయి. సర్వసభ్య సమావేశంలో మేయర్ తీరు నిరసిస్తూ కార్పొరేషన్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించారు. మేయర్తో పాటు కొంతమంది కార్పొరేటర్లు తమ అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వస్తాయని సమావేశం సక్రమంగా జరగకుండా అడ్డు తగులుతున్నారన్నారు. మహిళా ఎమ్మెల్యే అన్న గౌరవం ఇవ్వకుండా మాధవిరెడ్డికి అడ్డు తగలడం మేయర్, వైసీపీ కార్పొరేటర్లకు తగదన్నారు. ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలకు వాస్తవాలు తెలియచేసేందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి పోరాటాలు కొనసాగుతాయని వారు వివరించారు. ప్రజాక్షేత్రంలో వారు తగు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడప నగర టీడీపీ ప్రతినిధులు ఇంకా కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మరోమారు వాడి-వేడి ఆరోపణల మధ్య రసభాస. వాయిదా అనంతరం పలు తీర్మానాల ఆమోదంతో ముగిసిన సమావేశం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి. అధికారులకు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.